హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ ఈస్టర్ సండే అంటే దేవుడైన యేసుప్రభు వారు పునరుత్థానం చెందిన రోజు. సో, ఈ రోజుని మనం అలాగా గుర్తిస్తాము. సో, ఈరోజు అందరికీ అంత జయకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అందరికీ విక్టోరియస్ డేగా ఈరోజు ఉండాలని నేను భావిస్తున్నాను. సో, ఇప్పుడు మనము ఈస్టర్ వల్ల అంటే ఈస్టర్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈస్టర్ వల్ల మనకు వచ్చే విజయం ఏముంటుంది? దేవుడైన యేసుప్రభు వారు పొందిన విజయం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏముంది? సో, ఇవన్నీ మనం తెలుసుకుందాము. మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని ఈ కూడికలోనికి వెళ్దాము. ప్రభువా దేవ సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ఈ విధంగా మేమందరం కలుసుకొని ఉండగా మేము ఈరోజు మీ పునరుత్థానంని గురించి మేము మాట్లాడుకొనుచుండగా మీరే మాతో మాట్లాడండి తండ్రి. ఈ కూడిక మొత్తం ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకము లేకుండా అంతా సవ్యంగా జరుగుటకు మా అందరి జీవితాలు కూడా ఈ డిస్కషన్ ద్వారా గొప్పగా ప్రభావితం అవుటకు మేము అనేక గొప్ప విషయాలు మేము తెలుసుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. సో ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనమందరం కూడా ఈస్టర్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే యేసు ప్రభు వారు పునరుత్థానుడయ్యారు. ఓకే, ఆయన మనందరి కొరకే చనిపోయారు. సో మన కొరకే ఆయన సిలువ పైన మరణించిన దాన్ని మనం గుడ్ ఫ్రైడే రోజుగా మనం మొన్నటి రోజున మనం అందరం జరుపుకున్నాము. ఈ రోజు ఆయన మూడవ రోజున లేచి మృత్యుంజయుడై ఆయన పునరుత్థానుడై ఆయన ఈరోజు మనందరి కొరకు లేచాడు. సో దానికి సాదృశ్యంగా మనమందరం ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యాక్చువల్గా మనకు రకరకాలుగా అనుకుంటుంటాం. అంటే కొంతమంది మనం క్యాజువల్గా తీసుకోవచ్చు, కొంతమంది మనం సీరియస్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారు మరణాన్ని జయించి లేవడం వలన ఆయన జీవితమే కాకుండా మనందరి జీవితాలు కూడా గొప్పగా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏంటి, అంతకు ముందుగానే ఎవరైనా సరే కానీ ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సో అనేక మంది వారిని గురించి గొప్పగా చెప్పుకున్నారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు, రకరకాలుగా బోధించేవారు ఉన్నారు. సో ఇక్కడైతే ఏంటంటే మరణాన్ని జయించింది మాత్రం యేసు ప్రభు వారే. అంటే ఆయన మనందరి పాపాల కొరకు, మన అందరి వ్యసనాల కొరకు ఆయన చనిపోయి, మన పాపాలన్నిటి కొరకే ఆయన చనిపోయి, ఆ తర్వాత మూడో రోజున మృత్యుంజయుడై ఆయన లేచారు, పునరుత్థానుడై లేచారు. సో ఇక్కడ ఏంటి, ఆయన సిలువ పైన అవమానాన్ని అంతా భరించాడు. సో ఆయన అవమానాన్ని భరించాడు, అలాగే శారీరక నొప్పిని అనుభవించారు. సో రకరకాలుగా ఆయన అన్ని భరించి మన కొరకై, సో మనందరి కొరకే ఆయన మరణించారు. సో ఆయన సిలువ పైన కూడా ఈ మాట అంటారు అనమాట, ఏంటంటే నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి అని. సో ఆయన అలాగా చూసుకున్నట్లయితే ఏంటంటే చాలా బాధాకరంగా ఆయన చనిపోయారనమాట. సో అయినప్పటికీ ఇక్కడ ఏంటి, అంతటితో మనకు నిరీక్షణ లేదు అనేది కాదు. సో ఈవెన్ మనం శిష్యులు కూడా చూసుకున్నట్లయితే ఏంటి, ఎప్పుడైతే యేసుప్రభు వారు చనిపోయారో ఆ తర్వాత వారందరూ కూడా ఇక్కడ ఏంటి, ఒక చిన్న గదిలో వాళ్ళు తాళం వేసుకొని ఆ రకంగా ఇంకా మాకే నిరీక్షణ లేదు అనే విధంగా వారు జీవిస్తూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు మూడో రోజున తిరిగి లేచారు అండ్ శిష్యులందరికీ కూడా కనిపించారనమాట. సో మొదట చూసుకున్నట్లయితే ఏంటంటే ఆయనకు పరిచారం చేయడానికి వచ్చిన స్త్రీలకు ఆయన కనిపించారనమాట. సో ఆ వచనాలు కనుక ఇప్పుడు మనం చదువుకున్నట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సో ఇక్కడ ఈ వచనాల్లో కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఇద్దరు మనుషులు కనపడతారనమాట స్త్రీలకు. సో మనకు మగ్దలేనే మరియ, అలాగే ఇంకొకరిద్దరు స్త్రీలు. సో ఆయనకు సుగంధ ద్రవ్యాలు అవి రాయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇద్దరు మనుషులు తెల్ల వస్త్రాల్లో కనిపించి ఇక్కడ స్త్రీలకు జవాబు చెప్తున్నారనమాట. సో మీరెందుకు ఇక్కడ మృతులలో వెతుకుచున్నారు, ఆయన సజీవుడై ఉన్నాడు అని ఇక్కడ ఆ మనుషులు చెప్తారనమాట. సో ఆ తర్వాత ఏంటి, ఆ స్త్రీలు వెళ్ళి ఇక్కడ శిష్యులకు చెప్పినప్పుడు, పేతురుకి, యోహాన్కి, ఇలాగ శిష్యులకు అందరికీ చెప్పినప్పుడు మొదట శిష్యులు కూడా నమ్మరనమాట. సో అయితే ఏంటి, ఆ తర్వాత యేసుప్రభు వారే శిష్యులకు కనిపిస్తారు
కనిపిస్తారు. సో, ఎలాగ కనిపిస్తారు? మనం చూసుకున్నట్లయితే ఏంటంటే, మనిషి రూపంలో వారికి కనిపిస్తారు. సో, మొదట కనబడినప్పుడు ఏంటి, వారేదన్నా భూతమో, లేకుంటే ఏమంటారు దయ్యమో, ఏదైనా ఆత్మనో అని వారు భయపడి ఉండగా, యేసు ప్రభువారు మనిషి రూపంలో వచ్చారు. అండ్ ఈవెన్ మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఆ తర్వాత తోమాకు కూడా చూపిస్తాడనమాట. సో, తోమా ఒక మాట అంటాడనమాట. సో, నేను ఆయన గాయంలో నా వేలు పెడితే కానీ నేను నమ్మనన్నప్పుడు యేసు ప్రభువారు గాయపడిన హస్తాలు చూపిస్తారు తోమాకు. సో, తోమా అలాగా వేలుతో ఆయన చేతితో ఆయన వేలుతో ఆయన చేతిని ముట్టి, సో, అలాగా తోమా కూడా నమ్ముతాడు. సో, ఇక్కడేంటి, ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటంటే, శిష్యులకు ఎటువంటి నిరీక్షణ లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు మరలా నిరీక్షణని ఇక్కడ నూతన పరుస్తున్నారు. సో, ఇంకా ఏంటి, ఆయన వచ్చినప్పుడు ఆయన మీకు శాంతి అనుగ్రహించబడును గాక అనే విధంగా ఇక్కడ వారితో సంబోధిస్తారనమాట. అంటే ఇక్కడ ఏంటి, మీకు ఇంతవరకు నిరీక్షణ, భయము ఇవన్నీ కలిగి ఉన్నారు. కానీ నేను మృత్యుంజయుడినై వచ్చాను. నేను పునరుత్థానుడినై వచ్చాను. సో, మీరు భయపడవలసిన పని లేదు. మీకు నిరీక్షణ అనేది ఉంది. సో, మనం ఇంకా పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఉంటుందన్నమాట. సో, ఏంటంటే ఒక వచనంలో ఉంటుందన్నమాట. సో, అది జీవం కలిగినటువంటి నిరీక్షణ. అంటే మనం ఏదో తెలియని దాన్ని నమ్మి దాని కొరకు నిరీక్షించాల్సిన పని లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఇప్పటికీ ఆయన సజీవుడై ఉన్నారు. సో, ఆయన సజీవులై ఉన్నారు కాబట్టి మన నిరీక్షణ, మన నమ్మకము ఇవన్నీ ఏది వ్యర్థం కాదు. మనం ఖచ్చితంగా మనము జీవించి ఉన్న దేవుడినే మనం నమ్ముతున్నాం అనే విధంగా ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు మరణాన్ని జయించారు. సో, ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఆయన ఇవన్నీ చేశారు. సో, ఈవెన్ ఎవరెవరికో గొప్ప వారికి సాధ్యం కానిది కూడా ఆయన చేశారు. ఇవన్నీ ఎలాగ చేశారు, మానవ రూపంలో చేశారనమాట. సో, ఆయన మానవ రూపంలో మన కొరకై వచ్చి ఆయన శిలువ పైన మరణించి ఆ తర్వాత 3వ రోజున పునరుత్థానుడయ్యారు. తద్వారా ఏంటంటే మనకందరికీ కూడా జీవంతో కూడినటువంటి నిరీక్షణ. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏంటంటే, మనము ఎటువంటి భయము పడాల్సిన పని లేదు. మనం ధైర్యం కలిగి ఆయన పైన ఆధారపడే విధంగా మనం జీవించాలి. సో, డూ యూ వాంట్ టు యాడ్ సంథింగ్? సో, ఇప్పుడు మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు ఆయన సద్దూకాయలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సో, సద్దూకాయలు అనేవాళ్ళు వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారు అనే పునరుత్థానం అనే కాన్సెప్ట్‌ని వారు నమ్మరు. సో, ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా దానికి అపోజిట్‌గానే వాళ్ళు రియాక్షన్ అవుతారు. అంటే పునరుత్థానం అనేది అసలు లేనే లేదు, అన్నీ అబద్ధం, అంతా బుటకం అన్నట్టు మాట్లాడుతుంటారు వాళ్ళు. కానీ దేవుడైన యేసుప్రభు వారు వారికి నిజాన్ని చెప్తూ వారికి ఎలాగ చెప్తారు అనేది మనము లూకాసు వార్త 20వ అధ్యాయంలో చూడవచ్చు. ఇన్‌ఫాక్ట్ మనం చూస్తే లూకాసు వార్త 20వ అధ్యాయం 37, 38 వచనాలు మనం చదువుకుంటే, పొదను గురించిన భాగంలో ప్రభువు అబ్రహాం దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. సో, మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. ఎవరైనా గానీ చనిపోయిన వారైనా కూడా వాళ్ళు తిరిగి లేస్తారు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు సజీవులకు మాత్రమే దేవుడు. ఆయన మృతులకు దేవుడు కాదు. సో, ఇది ఆయన క్లియర్ కట్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, నేను వచ్చిందే మృతులను లేపడానికి. అండ్ మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు గుడ్ ఫ్రైడే అనే విషయాన్ని మనం సెలబ్రేట్ చేసుకునేందుకు దేవుడైన యేసుప్రభు వారు మరణించారు. మరణించడం వల్ల మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. సో, ఆయన మరణించిన తర్వాత ఆయనని సమాధిలో పెట్టినప్పుడు, ఆయన మనిషి రూపాన్ని సమాధిలో పెట్టినప్పుడు దేవుడైన యేసుప్రభు వారు కింది లోకానికి వెళ్ళి నిద్రిస్తున్న ఆత్మలన్నిటిని దేవుడైన యేసుప్రభు వారు లేపారు. అంటే మృతులను కూడా ఆయన లేపారు. సో, దాని తర్వాత దేవుడైన యేసుప్రభు వారు తిరిగి లేచే రోజు ఈరోజు. అంటే మనం ఈరోజు గుర్తు చేసుకునేది ఆయన తిరిగి లేచిన రోజుగా, అంటే రిజరక్షన్ డే. ఆయన పునరుత్థానుడైన రోజు. అంటే వాళ్ళు నమ్మని ఆ పునరుత్థానాన్ని ఆయన నిరూపించి చూపించారు. సో, ఆయన నిరూపించి లేచిన తర్వాత ఆయనతో పాటు అనేకులను కూడా లేపారు ఆయన. అండ్ మనం చూసుకుంటే మొదటి ఆదాము వల్ల మరణం అనేది కలిగింది. సో, మొదటి ఆదాం వల్ల కలిగిన ఆ పాపాన్ని దేవుడైన యేసుప్రభు వారు కొట్టివేస్తూ కడపటి ఆదాంగా, అంటే అదే ఆదాంలాగే ఆయన కూడా మనుష్య రూపం దాల్చి మనుష్య రూపంలోనే, అంటే మన రూపంలోనే దేవుడైన యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన రూపంలోనే ఉంటూ మన మధ్య మనుషులు ఎలాగ జీవించాలో అనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఆయన మరణం అనేది పొందారు. అలాగే ఆ మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి లేచారు, పునరుత్థానుడయ్యారు. సో, ఇప్పుడు ఆయన పునరుత్థానుడు అవ్వడం వల్ల మనకు క్లియర్‌గా అర్థమవుతుంది పునరుత్థానం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ అది బూటకమేమీ కాదు. అలాగే మనం కూడా మరణాన్ని జయించడానికి ఆయన కారణమయ్యారు. సో, ఇప్పుడు మనం కూడా ఎలాగ మరణాన్ని జయించవచ్చు,
అనేది మనము చూద్దాము. సో, ఇప్పుడు మొదటగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం చదువుకుంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు అయినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. సో, మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు రక్త మాంసంలో పాలివాడై ఎందుకు వచ్చారు అంటే, కేవలం ఆయన మరణాన్ని జయించి మనకు నిరూపించడానికే కాదు, మనం కూడా మరణాన్ని జయించడానికి దేవుడైన యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఒక పర్ఫెక్ట్ లైఫ్ అనేది మనకు నిరూపించి చూపించి, అంటే మనకు ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చి అలాగ మనం జీవించాలి అని దేవుడైన యేసుప్రభు వారు చెప్తూ మరణం పైన విజయాన్ని కూడా మనకు అనుగ్రహించి వెళ్ళారు. సో, ఇప్పుడు మనం కేవలం ఆయనను నమ్మడం వల్ల, ఆయనపై విశ్వాసం కలిగి ఉండడం వల్ల, ఎలాగంటే మనము దేవుడైన యేసుప్రభు వారు మరణించారని మనం ఎలాగైతే నమ్ముతామో, దేవుడైన యేసుప్రభు వారు తిరిగి లేచారనేది కూడా మనం అలాగే నమ్మాలి. అలాగే నమ్మినప్పుడు మనకు కూడా మరణం పైన విజయం అనేది వస్తుంది. మనం కూడా మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయని మనం నమ్మిన వారం అవుతాము. అలాగే మనం పరిపూర్ణంగా నీతిమంతులుగా తీర్చబడతాం కూడా. సో, ఏదైనా కీ అనేది విశ్వాసం అనేది మనము రోమీలకు రాసిన పత్రికలో కూడా చూడవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూస్తే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సో, మనము పరలోకానికి వెళ్ళాలంటే మనకు కావాల్సిన ఒక విషయం రక్షింపబడ్డం. సో, ఆ రక్షింపబడ్డం అనేది మనకు ఎలాగ వస్తుంది? దేవుడైన యేసుప్రభు వారు పునరుత్థానుడయ్యాడు అనేది మనం నమ్మడం వల్ల మనకు ఆ రక్షణ అనేది కలుగుతుంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే అట్మోస్ట్ కీ థింగ్ ఏంటంటే మనము విశ్వాసం కలిగి ఉండడం. కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్? సో, ఇక్కడేంటి మనం ఇక్కడ చదువుకున్న వచనంలో ఇక్కడ ఏంటంటే మనం యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి మన నోటితో, అలాగే మన హృదయమందు ఆయన మృతులలో నుండి లేచాడు అని విశ్వసించాలి. సో, ఇలాగ చేసినట్లయితే ఏంటి, ఇక్కడ మనము యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరిస్తున్నట్టు మనకు రక్షణ అనేది వస్తుంది, సాల్వేషన్ అనేది వస్తుంది. అంటే మనం పరలోకంలో అంటే నిత్య జీవానికి మనం అందరం అర్హులం అవుతాం. అయితే ఇక్కడ ఏంటి, మనం యేసు ప్రభు వారిని నమ్ముతున్నాము, ఆయనను ఎరిగి ఉన్నాము అనేదానికి మనం ఒక క్వాలిటీ చూపించాల్సి ఉంటుంది అనమాట. అంటే కోర్స్ ఇది మనము ఖచ్చితంగా ఈరోజే మనం ఇలాగే చేసేయాలని కాదు, మనం ప్రతిరోజు ఎదుగుతూ ఉండే కొద్దీ ఇక్కడ ఏంటంటే మనం ప్రేమ అనే దాంట్లో మనం ఎదుగుతూ ఉండాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏంటి, యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని ప్రేమించారు కాబట్టి, సో మనలో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించారు కాబట్టి ఆయన మనందరి కొరకే సిలువ పైన మరణించారు. అండ్ అలాగే 3వ రోజున తిరిగి లేచారు, మృత్యుంజయుడే పునరుత్థానుడై లేచాడు. తద్వారా ఏంటి, ఆయనను నమ్మడం వలన నిత్య జీవాన్ని కూడా మనకు అనుగ్రహిస్తున్నారు. సో, ఇవన్నీ ఆయన ఎందువలన చేయగలుగుతున్నాడు అంటే ఆయన మనల్ని అందరినీ ప్రేమిస్తున్నారు కాబట్టి. సో, మనకందరికీ తెలిసిన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇక్కడ ఫస్ట్ లైన్లోనే రాసి ఉంటుంది ఏంటంటే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను అని. సో, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. సో, మనల్ని అందరినీ ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన మన పాపాలన్నిటినీ క్షమించారు, మన దోషాలన్నిటినీ క్షమించారు, ఆయన మన వ్యసనాలన్నిటినీ ఆయన కొట్టివేశారు. సో, ఇలాగ ఏంటి, ఆయన ప్రతి ఒక్కటి, సో మన కొరకు ఏది చేస్తున్నా సరే అది మన పైన ఎంతో ప్రేమతో ఆయన చేస్తున్నారు. సో, ఇక్కడ ఏంటి, మనం ఆ ప్రేమని మనం కలిగి ఉండాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో, మనం కొన్ని వచనాలు కూడా చదువుకున్నట్లయితే ఏంటి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనము 7-8 వచనాలు చదువుకుంటే, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం అలాగే ఇదే అధ్యాయంలో 16వ వచనం కూడా చదివినట్లయితే ఏంటి, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. సో, ఇక్కడ ఈ వచనాలు చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ మనకు కామన్గా కీగా కనపడుతున్న పాయింట్ ఏంటంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని తెలుస్తుంది. సో, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నారు, ఆయన ప్రేమయ్యి ఉన్నాడు. సో, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, మనల్ని ఒకరినొకడం ప్రేమించము అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు అనమాట. సో, అలాగా ప్రేమించినట్లయితే ఏంటి, మనం ఆయన యందు పుట్టి ఉన్నవారం. సో, ఇక్కడ మనం నిజంగా ఆయనను నమ్ముతున్నాము, నిజంగా ఆయనను ఎరిగి ఉన్నాము అనే దానికి మనం ముఖ్యంగా చూపించవలసిన క్వాలిటీ ఏంటంటే ప్రేమ. సో, ఎందుకంటే ఇప్పుడు ఈస్టర్ పండుగ
పండుగ కావచ్చు, మనం గుడ్ ఫ్రైడే జరుపుకున్నది కావచ్చు. సో ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉన్నాయి? అన్నీ ప్రేమ పైన ఆధారపడి ఉన్నాయి. సో ఆయన ప్రేమకి గుర్తు, ఆయన త్యాగానికి గుర్తు. సో ఆయనకు స్వార్థం లేదు. ఆయన మనల్ని అందరినీ నిస్వార్థంగా ప్రేమిస్తున్నారు. ఆయన త్యాగాలు చేసి, ఆయన అవమానాలన్నీ భరించి, అలాగే ఆయన శారీరకంగా అన్ని రకాలుగా ఆయన నొప్పి అన్నీ భరించి, ఆయన మన కొరకై మరణించారు. ఆ తర్వాత తిరిగి లేచారు. సో ఇక్కడ ఏంటి, ఆయన అన్ని ప్రేమతో చేశారు. ఆయన ప్రేమయ్య ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి, మనము ఆయనలో ఉన్నాం అనడానికి కీ థింగ్ ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పొరుగు వారిని ప్రేమించాలి. సో యేసు ప్రభు వారు ఇచ్చిన రెండవ ఆజ్ఞ కూడా ఏంటి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనేది. సో ఆ విధంగా ఏంటి, ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఈరోజు ఈ ఈస్టర్ సందర్భంగా మనకందరికీ ఏం గుర్తు చేస్తున్నారంటే, నేను మీకోసం చేసినవన్నీ నేను ప్రేమతోనే చేశాను. నేను మీ కొరకై చేస్తున్నవన్నీ, నేను తర్వాత చేయబోయేవన్నీ కూడా నేను ప్రేమతో చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఆ విధంగా ప్రేమ కలిగి ఉండాలి. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. సో అలాగా మీరు ప్రేమించినట్లయితే ఏంటి, నేను మీ యందు ఉన్నాను, మీరు నా యందు ఉన్నారు అని ఇక్కడ యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనం కూడా ఏంటి, మన పైన ఆయన చూపించే ప్రేమను మనం నమ్ముతున్నాం. సో ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు ఈరోజు మనం ఆయనను రక్షకునిగా అంగీకరించామంటే ఏంటి, ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు, నా కొరకై సిలువ పైన మరణించాడు, నా పాపాలన్నిటినీ కొట్టివేశాడు, నన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా తీర్చాడు, నా పేరుని ఆయన జీవగ్రంథంలో రాశాడు, నన్ను పరలోక నివాసిగా నన్ను చేశాడు, నిత్య జీవానికి నన్ను అర్హునిగా చేశాడు. సో ఇవన్నీ మనం ఎలాగ నమ్ముతున్నామో, ఆయన మనల్ని ప్రేమించాడు అని మనకు తెలుసు కాబట్టి. సో అదే విధంగా ఇక్కడ మనం ఏం చేయాలి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అండ్ అలాగే అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. సో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. సో ఇది మనం గ్రహించుకొని ఏం చేయాలి, మనమందరం కూడా ఆయన వల్లే మనం జీవించాలి. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తున్నారు అనేది గుర్తించి, సో అందరినీ ఈక్వల్గా ఆయన ప్రేమిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, ఆయన అందరి కొరకు చనిపోయాడు. సో స్పెషల్గా వీరి కొరకే, స్పెషల్గా వారి కొరకే అనే విధంగా కాదు. సో ఆయన అందరి కొరకే చనిపోయారు అండ్ ఆ తర్వాత ఆయన మృత్యుంజయుడే, పునరుత్థానుడే, 3వ రోజున తిరిగి లేచారు. సో ఎవరెవరైతే నమ్ముతారో, సో మనం ఇందాక బ్రదర్ చెప్పిన వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఇక్కడ ఏంటి, మనం ఎప్పుడైతే హృదయమందు విశ్వసిస్తామో మనము రక్షించబడతాము. సో ఆ విధంగా ఏంటి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, అది మనకు తెలుసు కాబట్టి మనమందరం కూడా అందరినీ ప్రేమింపబద్ధులమై ఉన్నాము. సో ఆయన దీనికి సాదృశ్యంగానే ఇక్కడ ఏంటి, శిష్యులకు ఒక మాట చెప్తారనమాట. సో మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. సో మనం కనుక చూసుకున్నట్లయితే ఫుట్ నోట్లో క్రొత్త నిబంధన రక్తం అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, ఆ శిష్యులకు అలాగే ఈరోజు మనం అందరం కూడా ఏంటి, మనం ఆయన శరీరానికి సాదృశ్యంగా, రక్తానికి సాదృశ్యంగా మనం అందరం కూడా రొట్టె ద్రాక్ష రసం అనేది తీసుకుంటూ ఉంటాము. సో అవి తీసుకుంటున్నప్పుడు మనకేం గుర్తు రావాలి, ఓకే యేసు ప్రభు వారి శరీరాన్ని ఆయన నా కొరకే సిలువ పైన బలియాగంగా అర్పించారు, ఆయన రక్తాన్ని నా కొరకై కార్చారు. సో ఆయన నన్ను ప్రేమించి ఇవన్నీ చేశారు కాబట్టి నేను అలాగే అందరినీ ప్రేమించాలి అనేది గుర్తుకు తెచ్చుకుంటూ మనం తీసుకోవాలి. సో దానికి సాదృశ్యంగా ఆయన శిష్యులకు ఇచ్చారు, అలాగే ఈరోజు మనం అందరం కూడా తీసుకుంటున్నాము. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన నా కొరకే చనిపోయారు, అందరి కొరకే. సో అందరి పాపాల కొరకు, అందరి దోషాల కొరకు ఆయన మరణించారు. సో ఎవరెవరైతే ఆయన నమ్ముతున్నారో, అంటే ఆయన సిలువ పైన మరణించారు, అలాగే 3వ రోజున తిరిగి లేచారు అని ఎవరెవరైతే నమ్ముతారో వారికి అందరికీ కూడా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నారు, రక్షణను అందిస్తున్నారు. కాబట్టి ఆయన అందరినీ ప్రేమించి ఇది చేశారు, నన్ను ప్రేమించారు, అందరినీ ప్రేమించారు. కాబట్టి నేను కూడా అందరినీ ప్రేమిస్తాను అనే విధంగా మనమందరం ఆ విధంగా ప్రతిరోజు మనం ప్రేమలో ఎదుగుతూ ఉండాలి. సో ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన కృపను, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని పొందుకుంటూ మనం అలాగే రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన శరీరం, ఆయన రక్తం మనం పుచ్చుకుంటూ మనం ఆయన శక్తిని మనం పొందుకున్నట్లయితే ఏంటంటే ఆయన వల్లే మనం అందరినీ ప్రేమించగలుగుతాము. సో డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? యా, సో మనం చూసుకుంటే దేవుడైన యేసు ప్రభు వారు మనకు యోహాను సువార్తలో ఒక కీ హైలైట్ వర్స్ అనేది ఉంటుంది, అది మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం ఇప్పటికి. సో
అదేంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సో, మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసుప్రభు వారు క్లియర్‌గా చెప్తున్నారు. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరు పరలోకానికి చేరలేరు. సో, మనము ఆయన ఆయన రక్షకుడిగా అంగీకరించాము అంటే, మనము ఏం చేస్తున్నట్టు, మనం దేవుడైన యేసుప్రభు వారు ఆల్రెడీ మన కోసం పునరుత్థానులయ్యారు. ఇప్పుడు ఆయన సజీవులు అనే ఆ ఫ్యాక్ట్‌ని మనం నమ్ముతున్నట్టు. సో, ఆ ఫ్యాక్ట్‌ని మనం నమ్ముతున్నప్పుడు మనము డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అదే కరెక్ట్ మార్గము. మనము ఇంకా కరెక్ట్ మార్గము అదే అని మనకు క్లియర్‌గా మనము ప్రూవ్ చేయగలిగే పాయింట్ ఏంటంటే, మనం కూడా ఇతరులను మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే ఇతరులను కూడా ప్రేమించగలిగినప్పుడు మనం కూడా ఆయన పిల్లలమే అనేది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. దేవుడైన యేసుప్రభు వారు ఆల్రెడీ మనల్ని ఆయన పిల్లలుగా పిలిచారు. అలాగే మనల్ని ఆయన నీతిమంతులుగా ఎంచారు. సో, ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనము ఆయన మార్గంలోనే నడుస్తున్నాము. అంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే ఇతరులను కూడా ప్రేమించినప్పుడు మనం ఆయన మార్గంలోనే నడుస్తున్నాము అనేది తప్పకమైన సత్యము. అలాగే దాని ద్వారానే మనకు జీవం కూడా కలుగుతుంది. సో, అది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగాలి. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరగలము. సో, ఇది తప్పక అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక ప్రార్థన చేసుకొని ఈ కూడికను ముగించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, మీరు మా కొరకై ఈ భూమి మీదకి వచ్చి మీరు మా కొరకై మరణించినందుకు వందనాలు తండ్రి. అలాగే మరణం పైన విజయాన్ని కూడా మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. తిరిగి లేచినందుకు కూడా వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు సెట్ చేసిన ఎగ్జాంపుల్ వల్ల ఎలాగైతే మొదటి ఆదాము ఈ భూమి మీదకి వచ్చి పాపం చేయడం వల్ల మరణం అనేది సంభవించిందో, అలాగే మీరు మళ్ళీ ఈ భూమి మీదకి అదే నరమాంసంతోనే వచ్చి అదే జీవితమే జీవించి ఈసారి మీరు నీతిమంతుల వలె ఎలాగా ఉండాలి అనేది మాకు క్లియర్‌గా ఎగ్జాంపుల్ ఇస్తూ మీరు జీవించిన మీ జీవితాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు ఇచ్చిన గ్రేట్ ఎగ్జాంపుల్‌ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఇది మేము తప్పక గుర్తుపెట్టుకొని మేము కూడా మీ వలె జీవించుటకు, అలాగే మీరు మాకు అనుగ్రహించిన విజయాన్ని మేము అంగీకరించి మేము దాన్ని పొందుకునేందుకు సాయం చేయండి. అలాగే మీరు చెప్పిన విధంగా మమ్మల్ని మేము ఎలాగ ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అలాగే ప్రేమించే వారి వలె ఉండేందుకు కూడా సాయం చేయండి. యేసయ్య, మాకు ఆ స్వభావాన్ని దయచేయండి. అలాగే మీరు మమ్మల్ని నీతిమంతులుగా పిలిచిన విధంగా మేము నీతిమంతుల వలె జీవించేందుకు సాయం చేయండి. అలాగే మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క విజయాన్ని మేము అంగీకరిస్తూ మేము విజయం పొందిన వారము, మేము పాపులం కాదు, మేము నీతిమంతులమే అనేది మేము గుర్తుపెట్టుకుంటూ మా విజయాన్ని మేము యాక్సెప్ట్ చేసి విజయవంతమైన జీవితం ఈ భూమి మీద జీవించేందుకు మీకు గొప్ప సాక్షిగా జీవిస్తూ ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరికీ ఈ పునరుత్థాన దినము అనేది వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య, అలాగే మీరు ఎంతగానో ప్రేమ కలిగి ఉండి మీరు మా కోసం ఈ భూమి మీదకి వచ్చి మీరు మరణించి మరణాన్ని గెలిచి మీరు మాకు ఇచ్చిన 2 ఆజ్ఞలు, అందులో రెండవ ఆజ్ఞగా మీరు మమ్మల్ని ఎలాగైతే ప్రేమించారో మమ్మల్ని మేము ఎలాగైతే ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ప్రేమను బట్టి మీకే వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ప్రేమని మేము ఎలాగైతే ఉచితంగా పొందామో అదే ప్రేమని మేము అందరికీ ఇచ్చేవారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీ వల్లే మేము ప్రేమించగలిగే సామర్థ్యాన్ని కూడా మాకు దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. సో, ఇప్పుడు మనం ఒక కీర్తన పాడుకొని ఈ కూడికను ముగించుకుందాం. యూదా రాజసింహం తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, యూదా రాజసింహం యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. నరక శక్తులన్నీ ఓడిపోయెను, అవన్నీ రాలిపోయెను. నరక శక్తులన్నీ ఓడిపోయెను, అవన్నీ రాలిపోయెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. యేసు లేచెనని రూఢి ఆయెను, సమాధి ఖాళీ ఆయెను.
యేసు లేచెనని రూఢి ఆయెను, రూఢి ఆయెను, సమాధి ఖాళీ ఆయెను, యూదా రాజసింహం తిరిగి లేచెను. పునరుత్థానుడిక మరణించడు, మరణించడు, మరెన్నడు మరణించడు. పునరుత్థానుడిక మరణించడు, మరణించడు, మరెన్నడు మరణించడు. యూదా రాజసింహం తిరిగి లేచెను. యేసు త్వరలో రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, మరల రానయ్యున్నాడు. యేసు త్వరలో రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, మరల రానయ్యున్నాడు. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. హల్లెలూయా. సో యేసు ప్రభు వారు మనందరి కొరకై తిరిగి లేచారు. ఆయన మృత్యుంజయుడయ్యారు, పునరుత్థానుడయ్యారు. ఆయన ఇంకా జీవించి ఉన్నారు. సో మనం తెలుసుకున్న విధంగా ఆయన జీవించి వారికి దేవుడై ఉన్నారు. అంటే మనకందరికీ ఆయన దేవుడై ఉన్నారు. ఆయన ఇంకా జీవిస్తున్నారు. ఆయన ద్వారా, ఆయన మరణాన్ని జయించడం ద్వారా ఏంటంటే మనకు కూడా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నారు. మనం కూడా మరణాన్ని జయించి ఆయనతో పాటుగా మనం నిత్యము జీవించే విధంగా పరలోక నివాసులుగా మనకు ఆయనకు గుర్తింపునిచ్చారు. కాబట్టి మనము అలాగ జీవిస్తూ ఆయన మార్గంలో మనం జీవిస్తూ ఆయన త్వరలో రానే ఉన్నారు. కాబట్టి మనం దాని కొరకు మనం ప్రిపేర్ అవుతూ మనం అందరితో ప్రేమగా, మనము ఆప్యాయంగా యేసు ప్రభు వారు ఎలాగైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మనం అందరం జీవిద్దాము. సో మనము తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెసెస్ ఆల్.